కదా బాబు మన వాడు గణేష్ ఎవరు వాళ్ళు అక్కడ కనుక్కోలేకుంటే గణేష్ చేస్తారా? అవును కట్టి తీసుకోవాలి వాళ్ళతో నమ్మకాలు లేవు వాళ్ళ దగ్గర. మరి నమ్మకం పోయి మేము నాశనం అయిపోయినాము. వాటర్ది కూడా సేమ్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాటర్ అంటే కాపీ చేసి కట్టేసినాం కదా. గవర్నమెంట్ అంటే భయపడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఆడుకుంటున్నారు. గంపలు ఎన్ని 10,000 చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు ఇది ఈ సంవత్సరం ఇది వచ్చి రిసిప్ట్ నెంబర్ డేట్ ఇది వచ్చి పిలిచి ఎంత ఖర్చుగా మీరే చేసుకోవాలా అని కూడా చెప్పినాడు అయిపో కమిషనరు. మళ్ళీ 18 పోయి నా పెట్టినాడు. ఏమాత్రం పిల్లలు పెద్ద వయసు ఆడిస్తున్నాడు. మంచి జీతాలు వస్తాడు దేవుడు ఇస్తాడు. బతుకాలి నా ఒకరు పీజాల మీద మీద పడకూడదు. నీకు చెప్పకూడదు. నువ్వు వచ్చినావు కానీ మీరు ఎంప్లాయ్ కదా దాంట్లో. కాదనలేదు, అది నాకు లేదు అధికారం చెప్పడం తీసుకోవడం వరకే ఉంటుంది. మీదే లేదు మాకు రెడ్డి కాదు పై వరకు ఇప్పుడు నువ్వేమంటున్నావు, అదే కంప్లైంట్ పెట్టండి. పెట్టావా కలెక్టర్ మనం చూసినామా అంటారు కదా, లేకుంటే ముందు రోజు ఆవిడకి ఎందుకు మద్దతు కలుగుతాడు అనేది ఒక ఆలోచన. అదే అడగండి. మీరు సాక్ష్యాలతో పోండి పోయేది అందరూ దాంట్లోనే మద్దతు ఏముంటుంది ఎవరికి మీ సైడ్ ఉంటే మీకే కర్నూలు కోర్టులో రిజల్ట్ వచ్చింది, తాడిపత్రి కోర్టులో రావాలి. రిజల్ట్ రాలే. వాళ్ళు ఏమని అడిగినారు, ఏమని అడిగినారు, మీరు ఏం చర్య తీసుకున్నారు అని అడిగినారు. చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి రాసినారు ఏమని, చర్య తీసుకోవాలంటే ఇది కోర్టులో కేసులు ఉంటాయి కాబట్టి చర్య తీసుకున్నారు. అది వెలువడేంతవరకు ఇప్పుడు చెప్తా చూడు, అది ఏమిటికి రాసిండేది, ఇది వచ్చి కొట్టేయమని చెప్పిన రోజు మట్టి రోజు చెప్పి రాసిండేది. ఆయనతో మాట్లాడినాక పొద్దునకి వచ్చి అది రాసినాడు. నేను చెప్పేది బాధ అవుతుంది మాకు. ఎవరేం చేసే చేయకుండా ఎట్లయితే కానీ దాన్ని ఉండాం మేము కూడా. వాళ్ళన్న దగ్గర మనమన్న దగ్గరని మీరు ఆ రిపోర్ట్ చూసుకోండి. మా అయిపోయి రిపోర్ట్ ఆ రిపోర్ట్ లేకపోతే అప్పుడు మీరు 28 వరకు ఏం పట్టించుకో. కలెక్టర్ 28 లోపల కట్టేయాలని చెప్పినాడు. మళ్ళీ ఎట్లా చెప్తాడు ఆయన? పంపించినారు వాళ్ళకి రిపోర్ట్లు, మీకు ఒకటి ఇస్తారు, మీరు తీసుకుపోయి ఆయనకే చూపింది. ఎవరికి? కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు పోయేది రేపు ఆ 28కి అయిపోతాను పోయి రమ్మన్నాడు అయిపో. వాళ్ళకి పెట్టింటారు. మళ్ళీ నంబర్ కూడా చెప్పినాడు, చంద్రబాబు నంబర్ కూడా కలెక్టర్ చెప్పినాడు మాకు. దీనికి చేయను రాకోకుంటే మీకు ఏదైతే ఫైల్ ఇస్తున్నామో అదే ఫైల్ సబ్మిట్ చేసింటారు. మీరు ఇప్పుడు మీరు దీంట్లో ఏముందనేది మీరు తీసుకొని చదివితేనే కదా మీకు తెలిసేది. మీరు మీకు ఒకవేళ చెప్తున్నా, మీరు ఒకవేళ తీసుకొని దాంట్లో ఏదైనా తప్పులు ఉందా లేదంటే మీకు నమ్మకం లేని ఏదైనా ఉంటే అదే రిపోర్ట్ మళ్ళీ కలెక్టర్ దగ్గర తీసుకొని పోండి అంటున్నా. అట్లా తీసుకోమది పెద్దమ్మా. ఇప్పుడు కాదు ఒక మాట, ఒక నిమిషం, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు నువ్వు హోటల్ పెట్టినావు, నేను తిన్నాక డబ్బులు కట్టాలా లేదా? తినగానే డబ్బులు కట్టమంటే ఎట్లయితుంది? అర్థమైందా? రిపోర్ట్ తీసుకో, దాంట్లో తప్పుంటే నువ్వు అదే తీసుకొని కరెక్ట్ అదే మళ్ళీ ఓపెన్ చేసుకో. నీకు ఓపెన్ చేయొద్దని చెప్పే అధికారం నాకు కాదు కదా, కలెక్టర్ లేదు. మీరు పంపిస్తారా? ఒకటి ఆటోమేటిక్గా ఆల్రెడీ పాయింట్ అదే. నీకు డౌట్ ఉంటే పోతావు కదా, నీ పక్కన పెట్టుకో, కొద్దిసేపు పక్కన పెట్టుకొని చూడు నీకు ఇచ్చిన రిపోర్ట్ ఉందో లేదో చెక్ చేసి. ఎందుకంటే ఒక అర్జీ అనేది నువ్వు ఇచ్చినాక దాన్ని క్లోజ్ చేయాలంటే మీ సమ్మతి లేకుండా, అంటే మీకు రిపోర్ట్ ఇవ్వకోకుండా షోన్స్ ఇట్లా జరిగిందని మీకు చెప్పుకోకుండా క్లోజ్ చేయాలంటే సరే. ఇప్పుడు సపోజ్ నువ్వు ఎంఆర్ ఆఫీస్లో పెట్టింటావు, ఆడ కాలేదండి, కలెక్టర్ ఆఫీస్ పోతావు, కలెక్టర్ ఆఫీస్లో కాలేదండి, యాడికి పోతావు? సీఎం ఆఫీస్కి పోతావు. నువ్వు ఊరికనే ఉండవు కదా ఆడ, చెప్పు. తిరుపాల్ రెడ్డి కూడా సరైన వాళ్ళు కాదు. తిరుపాల్ రెడ్డి ఇటుకు వచ్చినప్పుడు కూడా చూపించిన ఉన్న ఫ్యాక్ట్ చెప్తానా, ఎవరైనా రిపోర్ట్ ఇస్తే మాట్లాడతాను, దాంట్లోనే పోతాను.
మీరు అది చెక్ చేసుకోండి నా అప్లోడ్ మీకు ఫేవర్గానే చెప్తాను అదేంటో ఆలోచించుకోండి నేనే అందుకే వద్దంటే చెప్తున్నాడు మేము మా అబ్బాయి తీసుకోవద్దన్నాడు అందుకు లేకపోతే మేము తీసుకున్నాం తీసుకోకపోవడం వల్ల నాకు వచ్చేది ఏంది లేదు కాకపోతే దాంట్లో ఏముందని మీరు తెలుసుకొని చెక్ చేసుకుని నేను చెప్తాను అట్లా సరే తీసుకోరంట సార్ అన్నాను ఏం కావాలంటే మీకు ఫోన్ చేస్తాలే మీ నెంబర్ ఉందిలే పారి వెళ్ళిపోయారు పేపర్ తీసుకోలేదంటే కావాలంటే నాకు ఫోన్ చేయండి సార్ పేపర్ ఇస్తాలే అన్నారు పేపరు కావాలంటే ఫోన్ చేయి నాకు ఇస్తాను మీకు కావాలంటే లేదంటే చేద్దులే అన్నాడు ఏం పేపరు అదే ఇప్పుడు మొన్న వచ్చిన పోస్టులో వచ్చినది వచ్చిందే తీసుకునేవా తీసుకోలేపా నువ్వు తీసుకోలే అయిపో సాయిబులు వస్తే అది ఎనికి పంపిస్తుంది కదా ఇప్పుడు అదే వచ్చింటే అది ఎనికి పంపిస్తుంది తీసుకోవడం చెప్పాలా అది తీసుకోవడం మా నాయన తీసుకోడంట చెప్పినామంటే ఇంకా ఏంది చెప్తాండేది మళ్ళీ ఏమన్నది తీసుకోడంటబ్బా ఎనికి పంపించేయంటే సర్లేని పోయినారు వెళ్ళిపోయారు పోస్ట్ ఆఫీస్ పంపించిరా కాదు మున్సిపాలిటీ అయిపో మున్సిపాలిటీ శ్రవణ్ మొన్న వచ్చినాడు ముందు వచ్చినాడు చూడు మీరు ఆంధ్రలేకే ఆడికి వాళ్ళు వచ్చే పోవద్దండి మీరు పోయి ఏదైనా కానీ కాగితం తీసుకో అంటే మళ్ళా ఫోన్ చేస్తే తీసుకుందాం లేకపోతే ఇబ్బంది పడతాము మేము తీసుకోలేపా వెళ్ళిపోయినారులే